అస్మద్గురుభ్యో నమ. కౌసల్య ఆశీస్సులో ఇంకో భాగం మనం మాట్లాడుకుంటున్నాం. అక్కడ శం ఉషా నహ వీక్షతు, సూర్యోదయం అవుతుండగా కూడా క్షేమం కలగాలి. శం ఆదిత్య ఉదేతున, ఉషక్కాంతం ఇచ్చిన తర్వాత ఆదిత్యుడు వస్తాడు, పక్షులు కిలకిల్లాడుతుంటాయి, అలాగా ఆ సమయం కూడా క్షేమం కలగాలి. శివానహ శంతమాభవ, అది క్షేమం కలగాలి, శుభం కలగాలి. సరస్వతి సుమృడీక శంతమాభవ, సరస్వతి అంటే నోటి వెంట వచ్చే వాక్కు, మనస్సులో వచ్చేది, ఇదంతా కూడా పరా పశ్యంతి మధ్యమా వైఖరి అని 4 రకాల వాక్కులు. అవి శంతమాభవ, మాకు క్షేమాన్ని కలిగించాలి. మాతే వ్యోమ సౌందృశీ, అక్కడ వ్యోమ ఉందే పైని మాకు సుఖములు శూన్యమయ్యేలా మాత్రం చెయ్యకూడదు. మేము ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా క్షేమం కలగాలి. ప్రతిష్టాసి ప్రతిష్టావంతో భూయాస్మ, మంచి ప్రతిష్టతోటి గౌరవంతో, అదే గౌరవంతో నిలబడే వాళ్ళం కావాలి. మా ప్రతిష్టాయాత్ చిస్మయే, మా కీర్తి నుంచి కానీ గౌరవం నుంచి కానీ ప్రతిష్ట నుంచి కానీ ఏనాడు దూరం కాకూడదు. రామచంద్రస్వామి అందుకనే ఎవళ్ళు చెప్పినా, భరతుడు చెప్పినా, వశిష్ఠుడు కోరినా, ఇంకొకళ్ళు అడిగినా, ఆఖరికి జాబాలి ఏదో తెలివితేటలు ఉపయోగించి చెప్పినా ఎవ్వళ్ళ మాట వినిపించుకోలేదు. అది అలాగనమాట. అంటే ధర్మాచరణ నుంచి పక్కకి తప్పడాయన. అప్రతిష్ట సహ భూయాత్ యహ అస్మాన్ ద్వేష్టి, మేమైతే మారకూడదు, మమ్మల్ని మార్చాలని చూసేవాడు కానీ, మమ్మల్ని ద్వేషించేవాడు కానీ, దుర్మార్గాల ఆలోచనతో ఉన్నవాడు రావణాసుడి వంటాడు అప్రతిష్ట పాలుగాక. అది వాలికి అదే గతి పట్టింది, రావణాసుడికి అదే గతి పట్టింది. అది విశేషం. ప్రైతు బ్రహ్మణస్పతి ప్రదేవ్యేతు సూనృత, అచ్చా వీరం నర్యం పంక్తిరాజసం, దేవానాం దేవా యజ్ఞం నయంతు వహ. దేవా వీరం అచ్చా, మమ్మల్ని ఎదిరించే శత్రువులు ఎవరుంటారో వాళ్ళందరినీ దూరం తొలగించేయాలి. నర్యం పంక్తిరాజసం నయంతు, అందరికీ ఆదర్శంగా ఉంటూ క్షేమాన్ని కలిగించే యాగానికి నన్ను నడిపించాలి. దేవా యజ్ఞం నయంతు వహ, అలాంటి యజ్ఞాలు నా చేత చేయించాలి. నిజానికి రామచంద్రస్వామి సంతానం కన్నది ఎన్నాళ్ళకండి? 11,000 సంవత్సరాలైతే చిట్ట చివరి 200 ఏళ్లలో. ఎంచేత రాజ్యాధికారం రావాల్సిన వాడికి తగిన సమయంలో అధికారం రాకపోతే జోగపరుద్ధుడు అంటుంది వేదం. దానివల్ల ఇహలోకంలో కీర్తి చెడుతుంది, ఊర్ధ్వలోకంలో చెడుతుంది. రాజ్యాధికారం రావాల్సిన టైంలో రాని కారణం చేత రాజుగా ఉండి చేయాల్సిన యజ్ఞాలు చేసే అధికారం పోతుంది. చేత ప్రజలకి ప్రమాదం, ఊర్ధ్వలోకంలో ప్రమాదం. అందుకనే రామచంద్రస్వామి తిరిగి వచ్చిన తర్వాత 1000 సంవత్సరాల పాటు సంతానాన్ని కనలేదు, బ్రహ్మచర్యంతో ఉన్నాడు. అంటే కాపురం చేశాడు కరెక్టే, సంతానం కనలేదు, ఇన్ని 1000 యాగాలు చేశాడు. అది అందుకనే సీతమ్మ ఎప్పుడూ కుశలవులకి 12వ ఏట వస్తుండగా ఆమె భూగర్భంలో ప్రవేశించింది. కుశలవులకి 25 ఏట పట్టాభిషేకం చేసి రాముడు, అంటే ఒక్కసారి 11,000 సంవత్సరాల్లో పెళ్ళయింది 12వ ఏట. 12, 12, 14 ఏళ్ళు, 24 దాకా అక్కడ నగరంలో ఉన్నారు. అక్కడి నుంచి 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, అదే 14 ఏళ్ళు వనవాసం. అది చూడండి, తిరిగి వచ్చారు. ఎన్ని 100 ఏళ్ళు యజ్ఞాలు చేశాడో చూడండి. అందుకనే ధర్మరాజు కూడా రాజ్యం పోతే ఏడ్చింది. దీనికోసం జోగపరుద్ధత, ఇది అథర్వణ వేదంలో చాలా విశేషంగా ఇచ్చారు. అంచేత మాకు ద్వేషించేవాడు ఎవడున్నాడో వాడు తొలగాలి, మా ప్రతిష్ట మాత్రము ఎప్పుడూ తొలగకూడదు. ప్రైతు బ్రహ్మణస్పతి ప్రదేవ్యేతు సూనృత, అచ్చావీరం నర్యం పంక్తిరాజసం, మమ్మల్ని నడిపించాలి.
యం రక్షంతి ప్రచేతస వరుణో మిత్రో అర్యమా నూచిత్ నసదభ్యతే జన. అంచేత మేమందరం కూడా మేము ప్రార్థించేది ఒకటే, మా పిల్లవాడికి శత్రువులందరినీ జయించాలి. ఎందుకని? ఈ దేవతలంతా రక్షించాలి కనుక. ఆమంత్రై ఇంద్ర హరిభి మయూర రోమి మాత్వా కేచిత్ నియేము ఇత్ నపాసినో అదదన్వేవ తా. ఈ యజ్ఞానికి రావయ్యా నువ్వు, అద్భుతమైన గుర్రాలతోటి మాకు రక్షణ కలిగించు. అంతేనా? మాకెక్కడా కూడా ఏమీ ప్రమాదం లేకుండా చూసి పెట్టవయ్యా ఇంద్ర, మా అబ్బాయి కోసం అని చెప్పి ఆమంత్రై ఇంద్ర హరిభిర్యాహి మయోరరోమిభి అంటే చక్కటి నెమళ్ళి రేఖల వంటి కాంతి కలిగిన గుర్రాలతో ఉన్న రథంతో రావయ్యా నువ్వు. మాత్వా కేచిత్ నియేము, నిన్నెవళ్ళు కూడా నియమించకూడదు. రావణాసుడు కూడా అంతకుముందు ఇంద్రుని పట్టుకు వేళాకోళం చేశాడు, ఇంద్రజు దయించాడు. కానీ రాముడి కోసం ఇంద్రరథం పంపించినప్పుడు ఎందుకు పంచాడు? యుద్ధం చేశాడా? లేదే. అలా చేయడానికి లేకుండా ఉండాలి. ఇత్ నపాసినో అది ధన్వేవ తాహి. అంతేకాదు, వేసవి కాలంలో మాకు ఒక అద్భుతమైన సరస్సు లభించినట్టుగా నీ ప్రాపకం మాకు లభించాలి. వినః పంథా సువితాయయంతు, మా మార్గాల్లోపల ఏ రకమైన ఆటంకాలున్నా ఆటంకాలు తొలగిపోవాలి. ఇంద్రో మరుత పూష భగో వంజాస, దీనికంతటికీ కూడా దేవతలు కారణం. అందుకని చూడండి, సముద్రం దగ్గర శరణాగతి చేశాడు, గౌరవిద్దామని చెప్పారు నుండి. లేదు, బాణం తీశాడు, అప్పుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ కూడా వెంకటాధ్వరి చమత్కరించాడు. అమ్మా, బాణం తీస్తే సముద్రం మీద కోపం ఎందుకు వచ్చింది స్వామికి? లక్ష్మీదేవి సీతమ్మ నీ సముద్రుని కూతురే కదా, లక్ష్మీదేవి కదా. ఆ కూతుర్ని నానా ఇబ్బంది పెడుతున్నాడు రాముడితే, అక్కడేమో లంక పట్టుకెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటాడట. ఆ అమ్మాయిని తీసుకొస్తాను పెడుతున్నట్టే అల్లుడు. అందుకని కోపం వచ్చి మాట్లాడకుండా ఊరుకున్నాడు సముద్రుడు. తర్వాత మామగారిని కోపడితే ఆయన దిగొస్తాడు కదా, అలా అంటూ చమత్కరించి చెప్పాడు మహానుభావుడు. అలాగా రుజునీతో వరుణో మిత్రో నయతు విద్వాన్ అర్యమా దేవై సజోష. రుజునీతి కలిగిన వరుణుడు, మిత్రుడు మమ్మల్ని సక్రమంగా నడిపించాలి. విద్వాన్ అర్యమ, అర్యముడు నాడే సూర్యుడు, విద్వాంసుడు అన్నీ తెలుసున్నవాడు, నడిపించాలి. దేవై సజోష అంటూ అగ్ని కార్యం కూడా చేయించింది రాముడి చేత. అనాదృశ్యో జాతవేద, ఓ అగ్నిదేవా నీకు ఎదురు లేదయ్యా. అనిష్టుతో విరాడగ్నే, అసలు నీవు జయించన్నట్టు ఏదీ లేదు, అద్భుతంగా జయిస్తావు. క్షత్రభృత్ దీదిదేహి అంటే వీళ్ళందరికీ రక్షణ కలిగించేలాంటి శక్తితోటి నువ్వు ప్రకాశించవయ్యా. విశ్వ ఆశ ప్రముంచన్, ఎన్ని రకాల కోరికలు మంచి ఉన్నాయో అన్నీ నడిపించు. తీరలేనివి దురాశ ఉన్నట్టయితే వాటిని తొలగించు. మానుషీర్భయ శివాభి అద్య పరిపాత్, ఆశా ప్రముంచన్ మానుషీర్భయ, మానవుల వల్ల దేవతల వల్ల ఇతరుల వల్ల వచ్చే ప్రమాదాలు ఉంటాయో అవన్నిటిని కూడా తొలగించు. శివాభి అద్య పరిపాహి, వాటి నుంచి నన్ను రక్షించవయ్యా, మా పిల్లవాడిని రక్షించు. అంటే కౌసల్యాదేవి ఆశీస్సులు ఎంత గొప్పగా ఉన్నాయో ఉన్న చిన్న ఘట్టం అది. అక్కడ మహానుభావుడు ఎవరు దశరథుడిని కూడా ఎక్కడో కొంచెం కష్టంతో చెంది తప్పించి శాపనార్థాలు పెట్టలేదు. కైకమ్మలాగా నోటికొచ్చిన మాటలు మాట్లాడలేదు. సుమిత్ర అయితే ఏమీ మాట్లాడలేదు పాపం, ప్రేమగాను. సుమిత్ర అమాయకురాలు, కౌసల్య పోయిన తెరువునే పోవు అంటారు విశ్వనాథ సత్యనారాయణ గారుట. కైకమ్మట భర్త తిరిగి వస్తున్నాడనేసరికి దశరథుడు వస్తున్నసరికి చక్కగా కుంకం దిద్దుకుంటుందట. ముసలిది వలదన్న తుడిచివేయచ్చు, అలా చేస్తుంది ఆవిడ. కౌసల్యం చూడ్డానికి అని చెప్పి రథం బయలుదేరుతుందట. చాలులే పెద్ద తోడుకోవడం చూస్తున్నాడు సవతిని అంటేసరికి రథము వెనక్కి తిప్పి పంపించేట. సీసపద్యాలు ఉన్నాయి 3, కౌసల్యకి, సుమిత్రకి, కైకమ్మకి కూడాను అందంగా చెప్పారు. అలాంటిది కౌసల్య
రామచంద్ర స్వామికి అద్భుతమైన ఆశీస్సులు ఇచ్చింది. అందుకనే కౌసల్య గొప్పతనం విశ్వామిత్రుడు కూడా తెలుసును. అంచేత ముందు ఏమన్నాడు? కౌసల్య సుప్రజ. అబ్బబ్బబ్బబ్బా, ఎంత గొప్ప కొడుకుని కన్నదయ్యా అంటే రామచంద్ర స్వామిని చూడగానే తల్లి యొక్క లక్షణాలన్నీ గుర్తుపట్టగలిగాడు విశ్వామిత్రుడు. అలాంటి కౌసల్య ఆశీస్సులు రామాయణంలో ఉన్న శ్లోకాలు తీసుకుని వాటికి మూలముగా ఉన్నటువంటి వేదంలో మంత్రాలు చెప్పుకుంటూ, ఇది ఎందుకని చేస్తున్నావు అంటే వేదంలో కొన్ని ఘట్టాలు తీసుకున్నప్పుడు ఇలా చెప్పుకుంటే కొత్త కోణం ఎవరికైనా అభిరుచి కలిగితే చూస్తారు, వింటారు కదా అని చెప్పి ఇలాంటి ప్రయత్నం చేస్తే రామాయణంలో మరిన్ని విశేషాలు, వందలాది విశేషాలు వస్తాయి. అలాగే తరువాత ఇంకో భాగంలో తు హి చ స్మ వై అన్నది ఒక్కటి సుందరకాండలో ఎన్నిసార్లు ప్రయోగించారో చూస్తే అది కూడా వచ్చింది. అలాగే శ్రీమాన్ అన్న పదం ఉంది. ఆ పదం అందరూ చెప్పేది ఒకటే, అంతరిక్షగత శ్రీమాన్ విభీషణుడిది. లేదా గజేంద్ర మఠలో సతు నాగవర శ్రీమాన్, ఇంకో రెండో మూడో ఉన్నాయి అంతే. ఇవే గ్రంథాల్లో ఉన్నాయి పాపం, ముచ్చుపడి ఇలాంటి వాటిలోనూ లేదా భగవద్గీతలో. మరి శ్రీమాన్ పదం ఇంకా చాలా చోట్ల వాడాడు, చాలా చోట్ల ఉపయోగించాడు వాల్మీకి కానీ వ్యాసుడు కానీ. ఎందుకు ఆ ఉదాహరణలు తీసుకోరు? లేడీ వచ్చింది, బంగారు లేడీ, ఏష మృగ శ్రీమాన్, అక్కడ పదం ఉంది. అంటే కొన్ని ఊత పదాల్లో వాడాడు వాల్మీకి అని చెప్పడం తప్పించి ఆ ప్రతి చోట శ్రీమాన్ అన్న పదం చూచినట్టయితే చాలా అందంగా. అలాగే తు హి చ స్మ వై అని చెప్పి. అలాగే ముహూర్తం వశిష్ఠుడు పెడితే ఎందుకు ఫెయిల్ అయిందండి? వశిష్ఠుడు ఎందుకంటారండి? పట్టాభిషేక ముహూర్తం ఎవరు పెట్టారండి? ఈ మహానుభావుడే పెట్టాడు. పెట్టడం కాదు, దీనికోసం ఏర్పాట్లు ముందే జరిగాయి. మనం చూడండి, దాంట్లో ఘట్టంలో వస్తుంది, ఇలా రేపు పట్టాభిషేకం చేయండి అని. కానీ వశిష్ఠుట సరే అని బయటికి వెళ్ళి తదేతి వెనక్కి వచ్చాట. అంటే గంటలో అరేంజ్ అయిపోయిందా? కాదు, పట్టాభిషేకానికి ముందు నుంచి జరుగుతోంది. ఆ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు ఒక 3-4 నెలలుగా. అందుకనే వశిష్ఠుడు ప్రత్యేకించి అది కన్ఫర్మ్ చేయగానే, ఎండార్స్ చేయగానే బయటికి వెళ్ళి అయ్యా మనకి చేసండి, అది అక్కడున్నది. వాటి లింకులు చూసుకోరేమయ్యా జనాలు. అలాంటి వాటి కోసం చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఒక్కసారి ఇలాంటి వాటన్నిటికీ మూలమైన ఆచార్యుల కటాక్షాన్ని ఒక సంస్కృత శ్లోకంలో, ఒక తెలుగు పద్యంలో జ్ఞాపకం చేసుకుని ఆనందిస్తాము. ఆత్మదైవముల హయగ్రీవ రామచంద్రుల భక్తియుక్తి నౌదల ధరించి రామానుజాఖ్య విరాజితులవు తల్లిదండ్రుల హృదయ పద్మమును నిలిపి, రామానుజాఖ్య విరాజితులవు గురువర్ల హృదయ పద్మమును నిలిపి, శ్రీకృష్ణమాచార్యు శ్రీ పార్థసారథిం మేనమామల సంప్రీతి కొలిచి, ఉభయ వేదాంత సౌరభమిచ్చి దీవించునామరంగడ్డి రంగార్యుదలచి, స్ఫూర్తి సంధాత యశోదీపితు నచిత్రకునాదు పాండితి ప్రౌఢిమెచ్చి, శ్రీ వెంకటార్యు అప్పకొండార్యు పితామహుల నిర్వుల ఔదల ధరించి, అఖిలార్థ సంధాతయో భ్రాత శ్రీ వెంకటార్యు మదిరించి, రాఘవుడనేను శుభనవారంబని పొడిచరణ దాసుడ నుడివెద సరసమృదల వాక్సుదాధార సభ్యతా భావుకులకు సుకృత సంపద నిర్ప మోదమలరా. శ్రీమద్ రామానుజాచార్యం పార్థసారథి సద్గురుం శ్రీమన్నల్లాంచక్రవర్తి కృష్ణమాచార్య దేశికం శ్రీమద్ రఘునాథాచార్యం నానాశాస్త్ర విశారదం శ్రీమన్మహామరంగడ్డి శ్రీరంగాచార్య పండితం శ్రీమదభినవ వ్యాసం కందాడ వంశసంభవం శ్రీమదప్పలాచార్యమార్యం రామాయణ శిరోమణిం శ్రీమత్సంతానగోపాలాచార్యం ఆమ్నాయ పారగం శ్రీ వెంకటార్య అప్పకొండార్యమార్యౌ పితామహౌదౌ తాపసౌ శ్రీమద్వెంకటాచార్యం స్మద్భ్రాతరం చింతితార్థదం వారం వారం నమామ్యహం భక్త్యా గురుపరంపరాం. అస్మద్గురుభ్యో నమః.